హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే ప్రభాస్ అన్న నాగ్ అశ్విన్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో భారీ హైప్తో రిలీజ్ అవుతున్న మూవీ కల్కి 2898 AD. మరి కల్కి మూవీని 22 భాషల్లో రిలీజ్ చేస్తున్నారు మూవీ టీం. అలాగే మే 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. సారీ ఫ్రెండ్స్, కల్కి మూవీ పోస్ట్పోన్ అవుతుందని న్యూస్ అయితే వచ్చింది. మరి కల్కి మూవీ ఎందుకు పోస్ట్పోన్ అవుతుంది, అసలు పోస్ట్పోన్ కావడానికి గల మెయిన్ రీజన్ ఏంటి అనేది ఈ ఫుల్ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ప్రభాస్ ఫ్యాన్స్ ఈ వీడియో చూస్తుంటే చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్తే, కల్కి మూవీ నుంచి ఇప్పటివరకు ఎన్నో పోస్టర్స్ వచ్చాయి అండ్ గ్లిమ్స్ వచ్చింది. హాలీవుడ్ రేంజ్లో ఉంది గ్లిమ్స్ మాత్రం. అండ్ ఒక కొత్త న్యూ ప్రపంచాన్ని మనకి కల్కి మూవీలో చూపించబోతున్నాడు మన నాగ్ అశ్విన్ అని అందరం అనుకున్నాం. అలాగే మే 9న కల్కి మూవీ ఖచ్చితంగా రిలీజ్ అవుతుందని ఇప్పటికీ నేను ఎన్నోసార్లు లాంగ్ వీడియో చేసా, షార్ట్ వీడియో చేసా, కల్కి మూవీ మే 9నే వస్తుంది అని. అయితే కల్కి మూవీ పోస్ట్పోన్ అవుతుంది అని నిన్నటి నుంచి తెగ న్యూస్ అనేది జరుగుతుంది. అది ఎందుకు అంటే, మన ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ వల్ల కల్కి మూవీని పోస్ట్పోన్ చేస్తున్నారు మూవీ టీం అని న్యూస్ అయితే వస్తుంది. మరి 2024 ఏపీ ఎలక్షన్స్ అనేది మే 13వ తారీఖున జరుగుతుంది ఓటింగ్. అదే రోజున అంటే దానికి 4 రోజుల ముందు కల్కి మూవీ మే 9న వస్తుంది. ఈ రెండింటికి మధ్య 4 రోజుల టైం మాత్రమే ఉంది. కల్కి మూవీని మే 9న రిలీజ్ చేస్తే ఎలక్షన్స్ ప్రభావం వల్ల మూవీ కలెక్షన్స్పై దెబ్బ పడేది అని చాలామంది అనుకుంటున్నారు. అయితే ఈ కల్కి మూవీ నిజంగానే పోస్ట్పోన్ అవుతుందంటే ఖచ్చితంగా మూవీ టీం అయితే పోస్ట్పోన్ చేసే అవకాశం ఉంది. అండ్ మూవీ టీం ఏమనుకుంటున్నారంటే, కల్కి మూవీని అదే రోజు రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే అది ఒక సెంటిమెంట్ డేటు. మే 9 జగదేక వీరుడు, అతిలోక సుందరి అండ్ మహానటి మూవీస్ రిలీజ్ అని బ్లాక్ బస్టర్స్ కొట్టాయి. అందుకే కల్కి మూవీని కూడా రిలీజ్ చేస్తే వాళ్ళకి ఇదొక మంచి సెంటిమెంట్ డే అని నిరూపించుకోవడానికి మే 9న మూవీని అయితే రిలీజ్ చేస్తున్నారు అని మనకు తెలుసు. అయితే ఇప్పుడు కల్కి మూవీ టీం కూడా దీనిపై కొద్దిగా ఆలోచనలో పడ్డారంట. మరో 2-3 రోజుల్లో మనకి మూవీ టీం నుంచి అఫీషియల్ అప్డేట్ వస్తుంది. ఆ అప్డేట్స్ కనుక రాకపోతే మూవీ మే 9నే వస్తుంది. అండ్ అనుకున్నట్టుగానే ఈ నెల 21వ తారీఖున టీజర్ వస్తుంది. మూవీ టీం నుంచి అప్డేట్ వచ్చిందా, ఖచ్చితంగా మూవీ పోస్ట్పోన్ అయినట్టే. నేనైతే ఖచ్చితంగా మూవీ పోస్ట్పోన్ కాకూడదు అనుకుంటున్నా. ఎందుకంటే ఫుల్ వెయిటింగ్ మూవీ కోసం. అండ్ పోస్ట్పోన్ అయితే ఎప్పుడు రిలీజ్ చేస్తారో వాళ్ళకే తెలియదు. కుదిరితే జూన్ లేదా జూలై, ఎందుకంటే తర్వాత ఇంకా అన్నీ ఫుల్ అయిపోయినాయి మూవీస్. కుదిరితే మే 9న రావాలి.